నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వారికోస్ వెయిన్స్. సో దీనికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్స్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే. సో వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటండి? వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో సిరలు ఉబ్బటం అండి. అంటే ఎక్కువసేపు నుంచున్న వాళ్ళకి లేకపోతే ఎక్కువసేపు కష్టపడి నుంచునే వాళ్ళకి సిరలు ఉబ్బి కాళ్ళల్లో చాలా అసహ్యంగా కాళ్ళు నల్లబట్టడం, తర్వాత పుండ్లు రావడం జరుగుతుంటుందండి. వీన్స్ అనేవి సిరలు, తెలుగులో చెప్పాలంటే ధమనులు సిరలు ఉంటాయి. మన హార్ట్ నుంచి కిందకి సర్క్యులేషన్ ధమల ద్వారా వెళ్తుంది, సిరల్లోంచి బ్లడ్ పైకి వెళ్తుంది. అవే సిరలు ఎప్పుడైనా వీక్ అయ్యి లోపల కవాటాలు అంటారు, అంటే వాల్స్ దెబ్బతిని బ్లడ్ పైకి వెళ్ళకుండా కిందకి వెళితే అవి సిరలు ఉండలుగా చుట్టుకుంటూ కాళ్ళల్లో కనబడుతుంటే అవి ఎక్కువగా నుంచున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఎస్పెషల్గా ఈవినింగ్ టైమ్స్లో ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ఓకే, సో మెయిన్ కాజెస్ ఏమై ఉండొచ్చు అంటారండి? యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అండి, సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువగా చూస్తుంటాం నాకు వచ్చే పేషెంట్స్లో. రెండోది పోలీస్ వాళ్ళు, లేకపోతే టీచర్స్, సూపర్వైజర్స్, ఎవరైనా ఎక్కువసేపు నుంచున్నా లేకపోతే ఎక్కువసేపు కూర్చున్నా. ఇప్పుడు రీసెంట్గా ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వస్తున్నాయి. అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ కానీ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అని, అంటే 8 to 10 hours కంటిన్యూస్గా నుంచున్నా లేకపోతే కంటిన్యూస్గా కూర్చున్నా, లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి వారికోస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీంట్లో హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే పేరెంట్స్కి ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరికీ రావాలని లేదు, కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మెయిన్ రీజన్స్ అయితే మీరు చెప్పడం జరిగింది. వెరికోస్ వెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? పేషెంట్స్ రకరకాలుగా చెప్తుంటారండి. కొంతమంది ఏమో కాళ్ళల్లో డల్ ఏచింగ్ పెయిన్ అంటారు, కొంతమందికి హెవీనెస్ ఉంటుంది. ప్రొద్దునపూట లేచినప్పుడు బాగానే ఉంటే సాయంత్రం కల్లా హెవీనెస్ వస్తుంది. కొంతమందికి సూదులతో పొడుస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక రకంగా ఎగ్జిబిట్ చేస్తుంటారండి. కాళ్ళలో వాపులు కానీ, తర్వాత చర్మం నల్లబట్టం కానీ, లేకపోతే అదొక రకమైన డిస్కంఫర్ట్ ఉండటం కానీ, పెయిన్ ఉండటం కానీ ఉంటే మాత్రం అది డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ అని చెప్పలేం. కానీ అది క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ తర్వాత దాని తగ్గ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది వారికోస్ వెయిన్స్ అని మనం నిర్ణయించుకోవచ్చు. సో మీరు ఇప్పుడు అన్నట్టుగా క్లినికల్ ఎగ్జామినేషన్స్ చేస్తేనే మనకి మెయిన్ రీజన్స్ అనేది తెలుస్తుందని చెప్తున్నారు. సో డయాగ్నోస్ ఏ విధంగా చేయొచ్చు అంటారు? సపోజు నెఫ్రాలజిస్ట్ ఉన్నారు అనుకోండి, కిడ్నీస్ చూస్తారు, సర్జరీ యూరాలజిస్ట్ చేస్తారు. అలాగే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్. కానీ అలా సపరేట్గా ఉంటారు. కార్డియాలజిస్ట్, కార్డియోథొరాసిక్ సర్జన్. మేము షుడ్ యాక్ట్ లైక్ ఏ వాస్కులర్ స్పెషలిస్ట్ యాజ్ వెల్ యాజ్ వాస్కులర్ సర్జన్. అంటే మేము క్లినికల్గా డయాగ్నోసిస్ చేయాలి, తరువుగా ఎగ్జామిన్ చేయాలి. అండర్లయింగ్ ఇంకా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే సిరలతో పాటు ధమనులు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యేది కూడా చూడాలి. అన్నీ క్లినికల్గా ఎగ్జామిన్ చేసి మనం అనుకున్నది వారికోస్ వెయిన్స్ అయ్యి ఉంటే అది కూడా ప్రైమరీయా, సెకండరీ. అంటే ఒకసారి ఏమవుతుందంటే డీప్ ఫిన్ అంటారండి, డీప్ ఫిన్స్ ఉంటాయి కదా, దాంట్లో క్లాట్స్ వస్తే దాన్ని డీవీటీ అంటాం. దానివల్ల కూడా సెకండరీ వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ప్రైమరీయా, సెకండరీ అని తరువుగా ఎగ్జామిన్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఆ తర్వాత డాప్లర్ స్కాన్తో మనం నిర్ధారించుకుని అది వారికోస్ వెయిన్స్ అయితే దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో పేషెంట్స్తో కౌన్సిలింగ్ చేసి దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకోసారి రాకుండా, రికరెన్స్ లేకుండా నీట్గా చేయొచ్చు. సో వారికోస్ వెయిన్స్ అనేది ఇప్పుడు ఎంత కామన్గా అయిపోయిందని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు పేషెంట్స్ చాలా అవేర్నెస్ వచ్చిందండి. యాక్చువల్గా ఈ గూగుల్ వల్ల, తర్వాత చాట్ జీపీటీ వల్ల, అందువల్ల చాలామందికి అవేర్నెస్ వచ్చి తర్వాత పేషెంట్స్ కూడా అండర్స్టాండ్ అసలు ఏంటి వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఉందని. చాలాసార్లు పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి సార్ దీనికి ట్రీట్మెంట్ లేదంటగా మళ్ళీ వస్తాయంట కదా, లేకపోతే మా డాక్టర్ చెప్పారు కాళ్ళకి పట్టీ వేసుకుని కొంచెం పైన ఎలివేట్ చేసుకుని దిండి కింద పెట్టుకుంటే తగ్గిపోతుంది కదా అని. ఇవన్నీ అపోహలండి. వారికోస్ వెయిన్స్కి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ టు బై ఏ వాస్కులర్ సర్జన్ హూ ఈజ్ ప్రాపర్లీ ట్రైన్డ్ ఇన్ ట్రీటింగ్ వారికోస్ వెయిన్స్. ఓకే, సో ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేస్తే, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇది మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పెయిన్? వారికోస్ వెయిన్స్లో కూడా స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు. స్టేజ్ 2 అంటే వారికోస్ వెయిన్స్, 3 అంటే ఎడిమా అంటే కాళ్ళలో నీరు రావటం, 4th స్టేజ్లో స్కిన్ డిస్కలరేషన్ అంటారు, అంటే యాంకిల్ దగ్గర అంటే మడమ దగ్గర నల్లగా అవటం. ఆ తర్వాత 5th స్టేజ్ అంటే పుండ్లు మాడిపోయి ఉన్న పుండ్లు కనబడటం. ఫైనల్ స్టేజ్ 6 అయితే పుండ్లు ఎక్కువ కనబడుతుంటాయి. సో నాకు వచ్చే పేషెంట్స్ చాలా వరకు ఈ స్టేజ్ 4 నుంచి 5, 6 వచ్చేవాళ్ళు ఉంటారు. ఎర్లీ స్టేజెస్లో వారికోస్ వెయిన్స్కి మెడికల్ మేనేజ్మెంట్తో తగ్గిపోతుందండి. అంటే రెటికులర్ వెయిన్స్ అంటే బ్లూయిష్, గ్రీనిష్, థ్రెడ్డీ వెయిన్స్ ఉంటాయి. అప్పుడే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే స్టాకింగ్స్ చేసుకోవటం, ప్రొద్దున నుంచి లేవంగానే ఈవినింగ్ వరకు, తర్వాత చక్కగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం,
బరువు పెరగకుండా చూసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు కూర్చోవడం కానీ లేకపోతే ఎక్కువసేపు నుంచోకుండా అవాయిడ్ చేయడం జరిగితే మనం అది ప్రోగ్రెషన్ ఆఫ్ ది డిసీజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అదే పట్టించుకోకుండా అడ్వాన్స్ స్టేజ్లో, ఎందుకంటే ప్రాబ్లం విత్ వ్యారికోజ్ వెయిన్స్ పెయిన్ ఉండదండి, స్లోగా ఆ వ్యారికోజ్ వెయిన్స్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు వెళ్తుంది, అప్పుడు పేషెంట్స్ రావడం జరుగుతుంది. అయినా మనం ట్రీట్మెంట్ ఇస్తే బై ఓపెన్ మెథడ్ అండ్ ఎండోవాస్కులర్ మెథడ్స్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ అనేది క్రానిక్ డిసీజ్గా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే అది టెంపరీ, అంటే మనం పర్మనెంట్ సొల్యూషన్ వైపు వెళ్తే అది టెంపరీ డిసీజ్గానే కన్సిడర్ చేయొచ్చు అంటారా? వారికోస్ వెయిన్స్ ఇనిషియల్ స్టేజెస్లో మనం చక్కగా కంట్రోల్ చేయొచ్చండి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా. అంటే ఫ్లావినాయిడ్స్ అంటాం, ఆ టాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ పెరగకుండా స్టాకింగ్స్ చేసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండి సాల్ట్కి తర్వాతకి అన్నిటికీ కొంచెం దూరంగా ఉంటే వారికోస్ వెయిన్స్ ఎర్లీ స్టేజెస్లో చక్కగా తగ్గించవచ్చు. దానికి సర్జరీ అవసరమే లేదు. నేను చాలామందికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా దీనికి సర్జరీ అవసరం లేదని. కానీ అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మాత్రం డెఫినెట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎండోవాస్కులర్ మీన్స్. ఇప్పుడు సర్జరీ అంటే అవుట్డేటెడ్ అండి. వీ ఆల్ డూ విత్ ఎండోవాస్కులర్ మీన్స్, అంటే లేజర్ థెరపీ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ, గ్లూ థెరపీ, ఫోమ్ స్క్లోథెరపీ అని డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ టైలర్ మేడ్ టెక్నిక్స్ అండి, ఒక్కరికి ఒక సూట్ అవుతుంది. అది మేము ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటే మనం గుడ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో మీరు ఇందాక ఫుడ్ హ్యాబిట్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే ఈ వారికోస్ వెయిన్ డిసీజ్ అనేది ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది అని అడిగితే ఏం చెప్తారు? సమ్టైమ్స్ అది హెరిడిటరీగా ఉంటుందండి. ఇప్పుడు పేరెంట్స్లో ఉంటే ఎవరికైనా మదర్ కానీ ఫాదర్కి పిల్లలు అందరికీ రావడం లేదు, కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ముందే దాని గురించి అవగాహన ఇచ్చి ఆ తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ ఉండి స్థూలకాయం అంటారు కదా, అది స్థూలకాయం. సో ఒబిసిటీని అవాయిడ్ చేయగలిగితే, తర్వాత ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్ చేయకుండా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండి ప్రాపర్గా బాడీని హెల్తీగా కండిషన్లో ఉంచుకుంటే మనం వారికోస్ వెయిన్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నా కూడా అవాయిడ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ కొంతమందికి ఎక్కువసేపు నుంచోక తప్పదు, షాప్స్లో పనిచేసే వాళ్ళకి, మెడికల్ షాప్లో, బార్బర్స్, వీళ్ళందరికీ. సో వాళ్ళకి వస్తే ఏం చేయాలనేది మనం ముందే ఇనీషియల్గా మమ్మల్ని సంప్రదించినట్టయితే వాస్కులర్ సర్జన్స్ని వాళ్ళకి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి తరోగా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే మనం ఫ్యూచర్గా వారికోస్ వెయిన్స్ అడ్వాన్స్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, సో డాక్టర్ గారు మీరు స్టార్టింగ్లో కొన్ని కాజెస్ చెప్పారు, మెయిన్ కాజెస్, రూట్ కాజెస్ గురించి వివరించారు. సో వెయిట్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని కన్సిడర్ చేయొచ్చా? ఎంతవరకు వెయిట్ ఒక కీ రోల్గా ప్లే చేస్తుంది? వెయిట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఒబిసిటీ, మన ఇండియాలో ఒబిసిటీ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు నుంచోవడం వల్ల కానీ లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ ఫ్లూయిడ్ ఎక్యుములేట్, అంటే బ్లడ్ ఎక్యుములేట్ అవుతుంది లోవర్ లిమ్స్లో. ఆ తర్వాత మెల్లగా ఎడిమా వచ్చి తర్వాత చిన్న వెజర్స్ నుంచి వెజర్స్ రక్తం రప్చర్ అయిపోయి తర్వాత స్కిన్ డిస్కలరేషన్ మొదలవుతుంది. దాన్ని లైపోడెర్మటోస్క్లెరోసిస్ అంటాం. సో బరువు ఎంత తగ్గితే అంత ఉపయోగం అండి పేషెంట్స్కి. సో ఫుడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్ని ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే, పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ, కంట్రోల్ చేయడం చాలా కష్టం. బట్ వీ హ్యావ్ టు మోటివేట్ పేషెంట్స్. ఎందుకంటే చాలామందికి దే గోయింగ్ టు డిప్రెషన్ ఆల్సో. ఇంకేం చేస్తామంటే బరువు పెరిగిపోయాం కదా ఇప్పుడు తగ్గదని. నౌ దే ఆర్ లాట్ ఆఫ్ మెడికేషన్స్, మెడిసిన్స్ ఉన్నాయి. మనం పేషెంట్స్ చక్కగా ఇవాల్యుయేట్ చేసి వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకుంటే వాళ్ళకి మంచి హెల్తీ హ్యాబిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం వాళ్ళకి వెరీ గుడ్ రిజల్ట్స్ ఇవ్వగలిగిన వాళ్ళవుతాం. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే వెరికోస్ వెయిన్ పెయిన్ రాగానే మీరు స్టార్టింగ్లో అన్నట్టుగా అది స్లోగా ఆ పెయిన్ అనేది తెలుస్తుందని చెప్పారు. సో కొంచెం పెయిన్ రాగానే సెల్ఫ్ మెడికేషన్ ఫాలో అవుతూ ఉంటారు కొందరు. సో వాటి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సెల్ఫ్ మెడికేషన్ అంటూ ఏముండదండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ ఫీవర్, ఏదో ఓవర్ ది కౌంటర్ వెళ్ళి కొంచెం ఫీవర్గా ఉంది కొంచెం ట్యాబ్లెట్స్ అంటే క్రోసిన్ ఏదో ఇస్తారు. వారికోస్ వెయిన్స్ అలా కాదండి. దట్ ఈస్ రీజన్ వారికోస్ వెయిన్స్ చాలామందికి రావడం కారణం. ఎందుకంటే చాలామందికి అపోహలు ఉంటాయి. చాలామందికి అసలు ఇది పెయిన్ ఉండదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు. ఎలాగో నొప్పి లేదు కదా, ఇదేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. కానీ అది అడ్వాన్స్ అయ్యి చాలా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే హార్ట్ నుంచి దమల ద్వారా వెళ్ళిన బ్లడ్ సెరల ద్వారా మళ్ళీ పైకి రావాలి. అది రాకుండా అక్కడే ఉండటం వల్ల పేషెంట్స్కి కంజెషన్, డిస్కంఫర్ట్ అన్నీ ఉండటం వల్ల ఏదో టెంపరీగా ఉందనుకుంటారు, దానికి తగ్గ ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. అది రాంగ్ కాన్సెప్ట్ అండి. అది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడానికి వాస్కులర్ స్పెషలిస్ట్ని కలిస్తే డెఫినెట్గా వాళ్ళకి
ప్రాపర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అంతేగాని సెల్ఫ్ మెడికేషన్ వేసుకుంటే దానివల్ల ఇంకా వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో మా దగ్గర రావాల్సి వస్తుంది. చాలాసార్లు నేను నా పేషెంట్స్కి అదే చెప్తుంటాను, ఎందుకు మరి నెగ్లెక్ట్ చేస్తానంటే అది మేము సీరియస్గా అనుకోలేదండి, ఎందుకంటే నొప్పి లేదు కాబట్టి అని. వ్యారికోజ్ వెయిన్స్ ఉన్న ప్రాబ్లం అది, పెయిన్ లేకపోవడంతో వాళ్ళు అదేదో చాలా సింపుల్ అనుకుంటారు. దాంతోడు కొంతమంది చెప్తారు ఇది చేసినా మళ్ళీ వస్తుంటే వ్యారికోజ్ వెయిన్స్, సో దానికి ట్రీట్మెంట్ లేదు, బెస్ట్ ఏంటంటే చక్కగా కాళ్ళ పెయిన్ పట్టి కట్టుకుని దిండు మీద కాళ్ళు పెట్టుకోవాలి. దట్ ఈస్ టోటలీ రాంగ్ కాన్సెప్ట్. అది ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి తొందరగా ఇనీషియల్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అసలు సర్జరీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో డాక్టర్ గారు, ఒక మనిషికి వ్యారికోస్ వెయిన్స్ ఉందని తెలిసిన వెంటనే ఒకవేళ ఇనిషియల్ డేస్లోనే అది నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు అంటారు? మంచి ప్రశ్న అండి. ఇనిషియల్ స్టేజెస్లో నెగ్లెక్ట్ చేస్తే స్లోగా అవి వ్యారికోజ్ వెయిన్స్ ఇంకా పెరిగి పెద్దదై తర్వాత కాళ్ళల్లో ఉబ్బి వ్యారికోజ్ వెయిన్స్ కనపడుతుంటాయి పేషెంట్స్కి. చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్ పడుకున్నప్పుడు అవి సబ్సైడ్ అయిపోతాయి. సో ప్రొద్దున లేవగానే వాళ్ళకి బాగానే ఉన్నట్టు కనబడుతుంది, సో మాకు లేవుగా అనుకుంటారు. కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ కనబడుతుంటాయి, ఎందుకంటే గ్రాయిన్ నుంచి బ్లడ్ లీక్ అవుతుంటుంది, దాన్ని ఎస్ఎఫ్జే జంక్షన్ లీక్ అంటామండి. తర్వాత వ్యారికోజ్ వెయిన్స్లో బయట కనపడేవి చాలా ఎక్కువ ఉంటాయి, సూపర్ఫిషియల్ వ్యారికోసిటిస్. లోపల డీప్ వీనస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే సపోజ్ ఒక సైకిల్ స్టాండ్లో ఒక సైకిల్ పడేస్తే అన్ని సైకిల్స్ పడిపోతాయి. అలాగే వ్యారికోజ్ వెయిన్స్ ఇనీషియల్గా మనం పట్టించుకోకపోతే ముందు సూపర్ఫిషియల్ వ్యారికోసిటిస్ అంటాం, ఆ తర్వాత పెర్ఫరేటర్స్ అంటాం, అంటే సూపర్ఫిషియల్ వీన్స్ని డీప్ వీన్స్ని కలిపే జంక్షన్స్ అవి కూడా డ్యామేజ్ అవుతాయి. దానివల్ల డీప్ వీన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెగ్లెక్ట్ చేయడం వల్ల డీప్ వీనస్ రిఫ్లెక్స్ అవుతుందండి. అంటే సపోజ్ 10 years 15 years దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటే లోపల సిరల్లో కవాటాలు కూడా డ్యామేజ్ అవుతాయి. దాన్ని మేము డీప్ వీనస్ రిఫ్లెక్స్ అంటాం. దానికి మళ్ళీ ఇంకోసారి ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది, డీప్ వీనస్ రిఫ్లెక్స్ సర్జరీస్. అది టోటలీ డిఫరెంట్ ట్రీట్మెంట్. కానీ వ్యారికోజ్ వెయిన్స్ ఇనిషియల్ స్టేజ్లో గుర్తించి దానికి తగ్గ మందులు ఇస్తే చాలా బాగుంటుంది. పట్టించుకోకపోతే మాత్రం అది క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. ఆ తర్వాత కాళ్ళల్లో ఉబ్బడం మొదలు పెడతాయి, లోపల సిరల్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల హార్ట్కి వెళ్ళాల్సిన బ్లడ్ కింద ఉండటం వల్ల హార్ట్ హ్యాస్ టు సక్ ద బ్లడ్ ఎగెనిస్ట్ గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తికి ఎగెనిస్ట్గా బ్లడ్ని పైకి లాగాలి. సో హార్ట్ లాగపోతే ఏమవుతుందంటే హార్ట్ టెండ్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ హార్ట్ రేట్, అంటే హార్ట్ రేట్ పెరుగుతుంది. సో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవ్వటం, దానివల్ల అనవసరంగా బీపీలు రేజ్ అవటం అన్నీ ఉంటాయి. చాలాసార్లు నేను ఆపరేషన్ చేస్తే పేషెంట్స్కి బీపీ నార్మల్ అయిపోతుంది చాలా వరకు, ఎందుకంటే బాడీ ఆటోమేటిక్గా రెక్టిఫై చేసుకుంటుంది. సో వ్యారికోజ్ వెయిన్స్ ఉండటం వల్ల హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎస్పెషల్గా డయాబెటీస్ పేషెంట్స్కి కాళ్ళలో ఆ సిరలు దెబ్బతిని కాళ్ళలో ఆ బ్లడ్ లీక్ అవడం వల్ల చర్మం దెబ్బతింటం వల్ల వాళ్ళకి ఎగ్జిమా అంటారండి, క్రానిక్ ఎగ్జిమా ఉంటుంది, యాంకిల్ ఎగ్జిమా. దానివల్ల ఏంటి వాళ్ళు తెలియకుండా పొరపాటున నిద్రలో ఎక్కడ గోగటాలు ఇవన్నీ చేస్తుంటారు, దానివల్ల పుండ్లు పడ్డాయి అనుకోండి, డయాబెటీస్ పేషెంట్స్కి పుండ్లు తగ్గవు ఈజీగా. సో ఈ స్కిన్ డిస్కలరేషను, స్కిన్ అల్సరేషన్స్, ఎగ్జిమా, చీము కారటం, ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో మనం చూస్తుంటాం. సో వాటిని అన్నీ అవాయిడ్ చేయాలంటే వ్యారికోజ్ వెయిన్స్ని ఇమ్మీడియట్గా అసెస్ చేసి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని డాప్లర్ స్కాన్తో చెక్ చేసుకుని డీప్ వీన్స్ బాగున్నాయా లేదా చూసుకుని దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ, బీపీ అంటే హైపర్ టెన్షన్, ఆ తర్వాత పుండ్లు పట్టడం, తర్వాత అల్సర్స్ రావడం, ఈ స్కిన్ డిజార్డర్స్ ఇవన్నీ మొదలవుతాయండి. చాలామంది ఇది సిరల్ను నరాలు అనుకుంటారండి. అందులో నా దగ్గర వచ్చే పేషెంట్స్ చాలామంది న్యూరాలజిస్ట్ను, న్యూరో సర్జన్ను చూపించుకున్న తర్వాత నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే దే థింక్ దట్ దే ఆర్ నర్వ్స్ నాట్ వీన్స్. చాలామందికి సిరల్ అనే ఆలోచనే ఉండదు, అవే నరాలు అనుకుంటారు. సో నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంటారు. సో ఫైనల్గా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే సిరలు ఉబ్బితే దాన్ని ఇనిషియల్ స్టేజ్లో అయితే చక్కగా స్టాకింగ్స్ చేసుకుని మెడికేషన్స్ తగ్గించుకోవచ్చు. పట్టించుకోవతో మాత్రం అడ్వాన్స్ అయితే మాత్రం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, మెడికల్గాను సర్జికల్గాను. ఓకే. సో డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా మీ దగ్గరికి ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ వస్తూ ఉంటారని చెప్పారు. సో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వెరికోస్ వెయిన్ని కంట్రోల్ చేయొచ్చు అంటారు? అండ్ చాలాసార్లు చూస్తుంటారండి, ప్రెగ్నెంట్ లేడీస్లో దే యూజ్ టు లై డౌన్ అండ్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అండి. ఎందుకంటే ఇక్కడ ఐవీసీ ఉంటుంది, ఎక్కడన్నా ఊములో బేబీ కంప్రెస్ చేస్తే ఐవీసీని ఆ బ్లడ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఏం చేయాలంటే లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకుంటే దాని మీద కంప్రెషన్ తగ్గడం వల్ల వ్యారికోజ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది, వాళ్ళకి హెరిడిటరీగా ఏమన్నా ఉంటే ముందు నుంచే స్టాకింగ్స్ వేసుకోవాలండి. అంతేగాని వ్యారికోజెస్ వచ్చిన తర్వాత స్టాకింగ్స్ వేసుకుంటే అక్కడ వ్యారికోజెస్ ఆపగలుగుతాం తప్ప, దాని ప్రోగ్రెషన్ ఆపగలుగుతాం తప్ప దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో ప్రెగ్నెన్సీ మొదలైన 3rd month నుంచే స్టాకింగ్స్ వేసుకోవడం మొదలు పెట్టాలి.
చాలామంది డెలివరీ అయిన తర్వాత అప్పుడు వారికోస్ వెయిన్స్ చూసుకుని అప్పుడు స్టాకింగ్స్ చేసుకుంటారు. అప్పుడు ఉపయోగం లేదండి. ఎప్పుడు ప్రెగ్నెంట్ అయిందో అప్పటి నుంచే స్టాకింగ్స్ చేసుకోవడం మొదలు పెట్టాలి. క్లాస్ 1 కానీ క్లాస్ 2 డిపెండ్ అపాన్ ది పేషెంట్స్ కంఫర్ట్ అని వాళ్ళ కాఫ్ మజిల్ గర్త్ నుంచి దాని నుంచి డిసైడ్ చేసుకుని క్లాస్ 1 కానీ క్లాస్ 2 కానీ మేము డిసైడ్ చేస్తాం ఏది బెస్టో. సో మార్నింగ్ లేవంగానే స్టాకింగ్స్ చేసుకుని ఈవినింగ్ తీసేయాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఈ వారికోస్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వారికోస్ వెయిన్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మేము 20 years బ్యాక్ నిజామ్స్లో ఉన్నప్పుడు మేము యూజ్ టు డూ స్ట్రిప్పింగ్ అండి, అంటే వారికోస్ వెయిన్స్ ప్రాపర్ సర్జరీ. తర్వాత న్యూవర్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి, లైక్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఫోమ్ స్క్రోథెరపీ, తర్వాత ఇప్పుడు రీసెంట్గా వీనాసీల్ గ్లూ థెరపీ అండి. బట్ ఇట్ ఈస్ అ టైలర్ మేడ్ టెక్నిక్ అండి. నేను అదే చెప్తుంటా అందరికీ. చాలామంది పేషెంట్స్ కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు. వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి లేకపోతే పేపర్లో చూసేసి అండ్ మాకు ఈ ట్రీట్మెంట్ కావాలని చెప్తుంటారు. దట్ ఈస్ అ రాంగ్ అండి. ఎందుకంటే వీ హ్యావ్ టు డిసైడ్. ఒకసారి వారికోస్ వెయిన్స్కి ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంటాయంటే అండి, కాలు చుట్టూ గుత్తులుగా ఇంత లావుగా ఉంటాయి. దానికి జస్ట్ గ్లూ థెరపీ ఇస్తే ఉపయోగం లేదండి. ఎందుకంటే గ్లూ థెరపీ ఈజ్ ఓన్లీ గ్లూ అనేది ఒక ఇంజెక్ట్ చేస్తాం వీన్స్లో, అది చిన్న గమ్ లాగా. ఇట్ ఈస్ కాస్మెటికలీ వెరీ ఎఫెక్టివ్. యంగ్ పేషెంట్స్కి బాగుంటుంది. కానీ ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి గ్లూ థెరపీ పనిచేయదండి. దానికి ప్రాపర్గా హైబ్రిడ్ ప్రొసీజర్ అండి. హైబ్రిడ్ ప్రొసీజర్ ఇన్ ద సెన్స్ లేజర్తో పాటు హుక్ ఫ్లిబెక్టమీ, ఫోమ్ స్క్రోథెరపీ అని 3-4 ప్రొసీజర్స్ ఉంటాయి. అవి ప్రాపర్గా చేస్తేనే పేషెంట్స్కి గుడ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతామండి. అది వాస్కులర్ సర్జరీ చేయగలుగుతాం. ఎందుకంటే వీఆర్ ఫిజిషియన్స్ యాజ్ వెల్ యాజ్ సర్జన్స్. అంటే త్వరగా ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే నిక్ ఇచ్చి ఆ వారికోస్ వెయిన్స్ కూడా ఎక్స్ట్రా వారికోస్ వెయిన్స్ అంటే మెయిన్ వెయిన్ కాకుండా ఎక్స్ట్రా అటు ఇటు కూడా ఉన్న వారికోస్ కూడా తీసి స్టిచెస్ వేస్తాం. తర్వాత ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్. పేషెంట్ అడిగే 2 క్వశ్చన్లు అండి, కాస్ట్ ఎంత అవుతుందండి, మళ్ళీ రాకుండా చేయండి అని. సో మళ్ళీ రావాలని ఏ డాక్టర్ అనుకోడు. పేషెంట్స్ కూడా కొంచెం పెయిన్ ఉన్న స్టిచ్ వల్ల కొంచెం ఇబ్బంది అయినా టాలరేట్ చేస్తారు. కానీ మళ్ళీ వస్తాయంటే మాత్రం అదే నోబడీ విల్ యాక్సెప్ట్. సో ఫర్ ప్రాపర్ ట్రీట్మెంట్కి లేజర్ థెరపీ, హుక్ ఫ్లిబెక్టమీ, ఫోమ్ స్క్రోథెరపీ, దట్ ఈస్ మై వే ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్స్. సో దట్ ఫైనల్గా అవుట్కమ్ షుడ్ బి గుడ్స్. ఎవరు ఒక స్టిచ్ ఎక్కువైందో 2 స్టిచెస్ ఎక్కువైనా అడగరు, కంప్లీట్గా క్యూర్ అయిందో లేదని అడుగుతారు. సో కంప్లీట్ క్యూర్ అనేది మా పాలసీ అండి. సో డాక్టర్ గారు, ఎవరెవరికి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఎవరెవరికి మెడికేషన్ సజెస్ట్ చేస్తారు? నేను ముందు చెప్పినట్టుగా ఎర్లీ స్టేజెస్లో ఉంటే డెఫినెట్గా నేను మెడికల్ మేనేజ్మెంటే చెప్తాను. చాలాసార్లు నా దగ్గర వచ్చే పేషెంట్స్ సెకండ్ ఒపీనియన్ కోసం వస్తారు. సార్ నేను ఆల్రెడీ చూపించిన ఈజ్ ఇట్ రైట్ టు అండర్గో ప్రొసీజర్ అని నేను చెప్తుంటాను. నిజంగా త్వరగా ఎవాల్యుయేట్ చేసి ఎర్లీ స్టేజెస్ ఉంటే మాత్రం అసలు సర్జరీ చేయాల్సిన అవసరమే లేదండి. జస్ట్ స్టాకింగ్స్ కొంచెం బరువు తగ్గి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే తగ్గిపోతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా వన్స్ ఇన్ 2 months 3 months మా దగ్గరకు వస్తే ఒకసారి మళ్ళీ ఇవాల్యుయేట్ చేసి చూడటం జరుగుతుంది. కానీ చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మాత్రం డెఫినెట్గా లేజర్ థెరపీతో ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ వీఆర్ డూయింగ్ వెరీ రెగ్యులర్లీ అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే, సో పోస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? పేషెంట్స్కి పోస్ట్ సర్జరీ కొంచెం లైట్గా ఎడిమా ఉంటుందండి. సడన్గా మనం లేజర్ థెరపీతో వీన్స్ క్లోజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఒక 1 week to 10 days కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళకి మేము స్టాకింగ్స్ వేసుకోమని చెప్పి కొంచెం మైల్డ్ పెయిన్ కిల్లర్స్ లాగా క్రోసిన్ లాంటిది అనేది ఇచ్చేసి రెగ్యులర్ వాకింగ్, ఆపరేషన్ తర్వాత ఇమ్మీడియట్గా 4-5 hours తర్వాత పేషెంట్ కెన్ మూవ్ అండ్ వాక్ ఆల్సో. దానికి ఇంట్లో పడుకొని రెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా సర్జరీ చేసిన 2-3 hours పేషెంట్ కూడా పంపించవచ్చు. ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్ and it is very cost effective and very effective procedure as far as pain is concerned. ఎందుకంటే అంతవరకు ఉన్న కంజెషను, పెయిన్, డిస్కంఫర్ట్ అదంతా పేషెంట్కి ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. సో లేజర్ థెరపీతో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. బట్ 100% 95% పేషెంట్స్కి ఫుల్ రికవరీ ఉంటుంది. 5 patients మాత్రం ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది. మేము పేషెంట్స్కి రావనే చెప్తాం, కానీ పేషెంట్ నెగ్లెక్ట్ చేసి సర్జరీ తర్వాత స్టాకింగ్స్ చేసుకోకుండా మళ్ళీ రొటీన్గా స్మోకింగ్ చేస్తూ ఎక్కువసేపు నుంచుంటే మాత్రం ఎక్కడైనా ఒక చిన్న వీన్ కూడా ఏమైనా ఓపెన్ అయితే దాని నుంచి మళ్ళీ మైల్డ్గా రెటికులర్ వీన్స్ కానీ కొంచెం ప్రామినెంట్ వీన్స్ కానీ కనపడచ్చు. దానికి మళ్ళీ మేము ఫోమ్ స్క్రోథెరపీ ఇవ్వడం వల్ల మళ్ళీ తగ్గిపోతుందండి. మళ్ళీ ప్రాపర్గా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫోమ్తో క్లోజ్ చేసేచ్చు. అందులో మేము పేషెంట్స్ చెప్తాం,
మొత్తం క్లియర్ చేసాం. కానీ ఎప్పుడైనా కొంచెం రెమినెంట్ వీన్స్ అంటాం, అది కొంచెం కనబడితే దాన్ని ఫోమ్తో చేసి ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది. సో దే డోంట్ నీడ్ ఎనీ ఫర్దర్ సర్జికల్ ప్రొసీజర్స్. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒక ప్రాబ్లం కానివచ్చు, ఒక డిసీజ్ కానివచ్చు, దానికి సంబంధించిన మిత్స్ ఉంటుంది అండ్ రియాలిటీ ఉంటుంది. సో పేషెంట్ జనరల్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది మిత్ అండ్ ఏది రియాలిటీ అనేది. సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్కి సంబంధించిన విషయాలకు వస్తే ఏది మిత్స్ అండ్ ఏది రియాలిటీ అని అడిగితే ఏం చెప్తారు? అండ్ మిస్ అంటే ఓన్లీ లేడీస్కి వస్తున్నది రాంగ్ అండి. ఇట్ ఎఫెక్ట్స్ బోత్ సెక్స్, మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికి రావచ్చు. సెకండ్ థింగ్, ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది వెరికోస్ అనేది రాంగ్. ఇట్ మే ఎఫెక్ట్ ఈవెన్ యంగర్ పీపుల్. నేను 20 years పేషెంట్స్ కూడా ఆపరేట్ చేసిన రోజులు ఉన్నాయి. అది ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది అనుకోవటం రాంగ్, యంగర్ ఏజ్ కూడా వస్తుంది. రెండోది, ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా పెరిగిపోతుంది అనుకోవటం అది కూడా రాంగ్ అండి. యాక్చువల్గా స్టాకింగ్స్ చేసుకుని చక్కగా టిప్టో ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అలాంటి కాక్ మజిల్స్ టైట్నింగ్ చేసే ఎక్సర్సైజెస్ ఇప్పుడు యూట్యూబ్లో చూసినా వచ్చేస్తుంటాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేస్తుంటే, తర్వాత బరువు పెరగకుండా థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకుని ఈ హైపర్ టెన్షన్ కానీ బీపీ షుగర్ కానీ తగ్గ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ రెగ్యులర్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం, అంటే ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్ తినకుండా ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ని మెయింటైన్ చేస్తుంటే అది తగ్గిపోతుంది. తర్వాత అందరికీ వచ్చే మిస్కాన్సెప్ట్ ఏంటంటే చేయించుకుంటే మళ్ళీ వస్తాయంట కదా. చాలామంది చేయించుకోకపోవడం కారణం కూడా ఇదేనండి. ఎందుకంటే చేసుకుంటే మళ్ళీ వస్తున్నప్పుడు ఎందుకు చేయించుకుంటారు ఎవరైనా? సో దాన్ని ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. రెండోది, అది ప్రాపర్గా వాస్కులర్ స్పెషలిస్ట్ అంటే వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. అదే ఇది వాస్కులర్ సర్జన్స్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ట్రీట్ చేసుకొస్తే దాంట్లో ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము చేసేది హైబ్రిడ్ ప్రొసీజర్, అంటే అవసరమైతే చిన్న స్టిచ్ హుక్తో తీసేసి స్టిచ్ ఇచ్చేస్తే సరిపోతుంది. చాలామంది ఏంటంటే జస్ట్ లేజర్ చేసి వదిలేస్తారు. లేజర్తో చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి. అందులో లేజర్తో పాటు హుక్ ఫ్లూబెక్టమీ, ఫోమ్ స్క్రోథెరపీ అని ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటే ఫైనల్గా వీన్స్ అనేవి కనపడకుండా చూసుకుంటే బాగుంటుంది పేషెంట్స్కి. ఓకే. సో డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా ఇది జెనెటిక్ ప్రాబ్లం కూడా అవ్వచ్చు అని చెప్పారు. సో ఒక మనిషి ఎలాంటి కేర్ తీసుకుంటే, ఎప్పుడెప్పుడు చెకప్ చేయించుకుంటే మంచిదని మీరు చెప్తారు? జెనెటిక్గా అంటే పేరెంట్స్లో ఉంటే మాత్రం వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందండి. అందరికీ రావాలని లేదు. సపోజ్ ఫ్యామిలీలో 3 అన్నదమ్ములు నాకు ఒకరికి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో బరువు పెరగకుండా రెగ్యులర్గా స్టాకింగ్స్ వేసుకుంటూ ఎక్కువసేపు నుంచోకుండా లేకపోతే ఎక్కువసేపు కూర్చోకుండా ఎర్లీ స్టేజెస్లో రెటికులర్ వీన్స్ అంటే బ్లూయిష్ గ్రీనిష్ థైస్ మీద కానీ లెగ్స్లో కానీ ఉంటుంది. అప్పుడే మమ్మల్ని కన్సల్ట్ చేయగలిగితే ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి తర్వాత మళ్ళీ మేము ఎవాల్యుయేట్ చేయకుండా తర్వాత స్కానింగ్ కూడా చేస్తామండి. స్కానింగ్ చేసి దాంట్లో కూడా వీన్స్ మైల్డ్గా ఉంటే మాత్రం మేము ఎష్యూరెన్స్ ఇస్తాం పేషెంట్స్కి, సర్జరీ అవసరం లేదు, స్టాకింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ ఫ్రీక్వెంట్ విజిట్స్ అంటే నాట్ ఎవ్రీ 15 days 1 month, వన్స్ ఇన్ 3 months 6 months ఒకసారి వస్తుంటే రెగ్యులర్గా మనం ఎవాల్యుయేట్ చేసి దాని తగ్గ మెడిసిన్స్ లేకపోతే స్టాకింగ్స్ ఇస్తే సరిపోతుంది. కానీ అడ్వాన్స్ స్టేజ్లో వస్తే మాత్రం డెఫినెట్గా లేజర్ థెరపీ చేయాల్సి వస్తుంది. ఓకే. సో వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.